నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు అచ్చంపేట SLBC ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం కార్యదర్శి స్మిత సోరంగ మార్గంలోకి పనులను అధికారులను అడిగి తెలుసుకున్న స్మిత సబర్వాల్ నిర్మల్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మూథల్ ఎమ్మెల్యే 52 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గడ్డిగారి విఠలరెడ్డి సంగారెడ్డి జిల్లా రాయకోడ్లో నూతన పదవీ బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ జి రాజయ్య రైతులకు సమస్యలు లేకుండా అన్ని వేళలో అందుబాటులో ఉంటానని హామీ. వీర్కూర్ మున్నూరు కాపు సంఘ భవనంలో మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ సమావేశం రైతులు సాగు చేసేందుకు వేసవి కాలంలో పండించే ఆరుతడి పంటలపై అవగాహన. ఇక వార్తల్లోకి వెళ్తే అయోధ్య తీరుపై రివ్యూ పిటిషన్ వేయాలని భావించిన సున్నీ వక్ఫ్ బోర్డు తాజాగా మరోసారి తన నిర్ణయం మార్చుకుంది. సుప్రీంకోర్టు చెప్పినట్లు 5 ఎకరాల భూమిని తీసుకునే అంశంపై ప్రభుత్వం స్పందించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిసెంబర్ 1న ముంబైలోని శివాజీ పార్క్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీల మద్దతు లేఖలు తీసుకుని ఉద్ధవ్ ఠాక్రే మరికొందరు సీనియర్ నేతలు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ని కలవనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తమ వద్ద ఉందని తమను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట SLBC ప్రాజెక్టు పనులను సీఎం కార్యదర్శి స్మిత సబర్వాల్ పరిశీలించారు. శ్రీశైల ఎడమ సొరంగ కాలువ పనులను పరిశీలించడానికి హెలికాప్టర్లో వచ్చిన ఆమెను జిల్లా కలెక్టర్లు స్వాగతం పలికిన అనంతరం ఇరిగేషన్ అధికారులు జేపీ కంపెనీ అధికారులతో కలిసి సొరంగ మార్గంలోని పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు జయప్రకాష్ నారాయణ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. లోపల ఇంకెన్ని కిలోమీటర్లు పోవాలి? నిర్మల్ జిల్లా మూతల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో 52 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే గడ్డిగారి విఠలరెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా 1,116 రూపాయలు అందజేస్తున్నారని అన్నారు. మూతల్ మండల పరిధిలోని 52 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్, ఎంఆర్ఓ లోకేశ్వరరావు, PACS చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆడుపు విజయలక్ష్మి, చింతకుంట, అది కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఈరోజు 4 మండలాల్లో బైన్సా, ముదోల్, రాష్ట్ర 4 మండలాల్లో
సుమారు 250 చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 250 అంటే సుమారు 2.5 కోట్లు. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా డిస్పోజ్ చేసిస్తాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇటువంటి నిర్ణయం తీసుకొని మరి బీద ప్రజలకు ఎవరికైతే పెళ్లికి అవసరం ఉంటుందో మరి బీదలతో పాటు ఇతరులకు కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. మరి వారికి మా ముదల్ నియోజకవర్గ ప్రజల తరఫున చాలా చాలా ధన్యవాదాలు. మరి 50,000 నుంచి 1,100,000 రూపాయలు చేయటం కూడా దర్శనీయమే. మరి తప్పకుండా ఈ స్కీమ్ను ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారందరూ కూడా ఇప్పించేటట్టు ప్రయత్నం చేస్తాం మొత్తం తాలూకాలో. మరి ఇంకా కొన్ని 400 లబ్ధిదారులకు త్వరలోనే వారికి కూడా సుమారు 4 కోట్ల రూపాయలు రాబోతుంది. రాగానే మిగతా వారికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇంకా మరి ఈ మండలంలో మరి చాలా అభివృద్ధి పనులు చేసేది ఉంది. ప్రస్తుతం ముదల్ టౌన్తో పాటు తాలూకా హెడ్ క్వార్టర్తో పాటు బైసతో పాటు అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు రాబోయే రోజుల్లో తప్పకుండా నిధులు మంజూరు చేయించి వాటిని సక్సెస్ చేస్తామని చెప్పి और कॉन्स्टिट्यूंसी में बहुत सारे डेवलपमेंट्स वर्क्स जो है आने वाले दिन में. अभी इसके पहले मंदिरों से काम पूरे फास्टली हर जगह जो है चल रहे हैं. और डबल बेडरूम हाउस भी परसों ही 200 मकान पैसे में सैंक्शन किया गया. और मुदल तालुका हेडक्वार्टर में भी अभी 4-5 दिन में तालुका हेडक्वार्टर के वास्ते फिलहाल 40 मकान जो है डबल बेडरूम हाउसिंग टेंडर लगा रहे हैं. इसके पहले भी लगाए शुरू, वो काम भी जल्द से जल्द शुरू करने का इरादा है. और इंशाल्लाह आने वाले दिनों में तालुके में हर गांव में भी डबल बेडरूम हाउस का सैंक्शन कराने का और काम बढ़ाने का हम कोशिश कर रहे हैं. और हमारे अर्जुन రైతులు సాగు చేసేందుకు వేసవి కాలంలో పండించే ఆరుతడి పంటలపై బీర్కూర్ మున్నూరు కాపు సంఘ భవనంలో రైతులకు బీర్కూర్ మండల సర్పంచులకు మండల టీఆర్ఎస్ నాయకులకు మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ అవగాహన కల్పించారు. రైతులు సాగు చేసేందుకు పల్లి మొక్కజొన్న తదితర పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. కేంద్ర కేబినెట్ జరిగినప్పుడు కానీ వ్యవసాయ శాఖ మంత్రులు మీటింగ్ జరిగినప్పుడు కానీ భారతదేశంలో ఉన్న అందరి రాష్ట్ర ముఖ్యమంత్రులు పిలిచినప్పుడు కానీ ఈ విధంగా మనం అందరం సిఫారసు చేస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది తప్ప వాళ్ళ కమలా మేడం గారును పోచారం శ్రీనివాసరెడ్డి గారును ద్రోణవల్లి అశోక్ గారును మీడియాను ఎవరిని అడిగితే ఏం చేసే పరిస్థితి లేదని ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా. దీని ఒక్క టీఎంసీ వాటరు 1500 క్యూసెక్లు 24 గంటలు కాలువలో వదిలితే 7 రోజులు మాత్రమే వస్తాయి. దాని ప్రకారం మీరందరూ ఏ విధంగా నీళ్ళని ఉపయోగించుకుందామని చెప్తే రైతులకు అనుగుణంగా మరి నీరిచ్చే అవకాశం ఉంది. మీరు ఇవ్వద్దు, ఇప్పుడు ఇవ్వద్దు, అట్లా ఇవ్వద్దు, ఇట్లా కావాలా, ఇంకా సీనాన్ని ఇంకా 2 రోజులు అంటే అందులో నీళ్లుంటే 2 రోజులు కాదు 2 నెలలు కూడా తీసుకుందాం. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండల కేంద్రంలో తహసీల్దార్ నూతన పదవి బాధ్యతలు స్వీకరించారు. రాయకోడ్ మండలంలో నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ జి రాజయ్య ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో భాగంగా భూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించి రైతుల సమస్యలు లేకుండా చూడడంతో పాటు అన్ని వేళలా తాను అందుబాటులో ఉంటానని తెలియపరిచారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఓకే, అక్కడ ఇలా భూ సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్ అక్కడ సైడ్ కూడా? వక్ బోర్డ్ సమస్యలు అక్కడ ఎదురైనాయా సార్? ఎదురుగా లేవా? ఇప్పుడు వక్ బోర్డ్ సమస్యలు మొత్తం తీరుతాయా సార్ ఇవి? రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు మా వక్ బోర్డ్ సమస్యను తీర్చే విధంగా చూస్తున్నారని చెప్పేసి జీవో పాస్ చేసారని చెప్పేసి చెప్తున్నారు సార్. దాని విషయంలో మీ ఓకే సార్, ఇక్కడ రైకోడ్ సమస్యల గురించి ఏమన్నా వచ్చినాయా సార్ మీ దగ్గరికి మీరు బాధ్యతలు చేపట్టినాక? నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సేర్వస్ సభ్యులు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ఎంతో మేలు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చేసినటువంటి మేలు ఎప్పటికీ మరవలేమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున్, సతీష్, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్లో
ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకానికి దేశానికి ఎంతో ఆదర్శమని ఎమ్మెల్యే అన్నారు. పేద రైతు కుటుంబానికి ఈ పథకం ఎంతో భరోసా కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం ఆలోచించిన విధంగా అకాల మృత్యువాతకు గురైన రైతాంగంను ఆదుకోవడానికి ఆ కుటుంబాన్ని అనాథలుగా మారకుండా, కుటుంబ సభ్యుల అనాథలు మారకుండా కొంత ఆసరా ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న మరి రైతు బీమా పథకం మంచి ఫలితాలు ఇస్తుంది. ఈరోజు చావు అనేది రైతు కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, నిరుద్యోగి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వయసుతో సంబంధం లేదు, కులంతో మతంతో సంబంధం లేకుండా చావు అనేది మన చేతిలో లేని అంశం. మరి చనిపోయిన రైతు కుటుంబాలు ఆదుకోవాలి. దేశానికి అన్నం పెట్టి వెన్నెముక లాంటి రైతాంగంలో ఆ రైతు చనిపోతే కుటుంబం అనాథగా మారకుండా వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో మరి చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి గారి తీసుకున్న నిర్ణయం మరి ఈరోజు మంచి ఫలితాలు ఇస్తుంది. ఈరోజు ధర్మారం గ్రామంలో వరద నారాయణ అనే ఒక రైతు ఇటీవల మృత్యువాతకు గురి కావడం, తను 24 అవర్స్ పొలానికి ఆయనకు సంబంధం తప్ప ఇంకా వేరే చిన్న ఇష్యూల్లో కూడా పాల్గొనకుండా ఒక మంచి కూరగాయలు కానీ ఇతరత్ర ఒక ఆదర్శ రైతుగా వెలుగొందిన వ్యక్తి దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురై మృతి చెందడంతో ఆ రైతు పేరు ఉన్న పంటల బీమా పథకానికి సంబంధించి ఈరోజు మరి సంబంధిత అగ్రికల్చర్ అధికారులతో పాటు ఇక్కడికి వచ్చి మా సహచార ప్రజాప్రతినిధులతో పాటు వారికి రైతు బీమాకు సంబంధించిన 5 లక్షల రూపాయల బాండును అందజేయడం జరిగింది. ఈ అమౌంట్ ₹1 కూడా ఎలాంటి ఖర్చు లేకుండా సంబంధిత కుటుంబ సభ్యుల అకౌంట్లోకి డైరెక్ట్గా అమౌంట్ వచ్చి చేరుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదేమైనా రైతులను ఎంత చేసినా తక్కువనే. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మరి రాష్ట్రం అంతటా, దేశమంతటా, ఒక మాట చెప్పిన ప్రపంచమంతటా విస్తృతంగా వర్షాలు గురించి ఊళ్ళో మునిగిపోయే పరిస్థితుల్లో మన ప్రాంతంలో మరి కరువు కాటకాలతో ఇంకా రైతాంగం తల్లడిల్లుతుంది. ఆ సమస్య పరిష్కారం కోసమే గోదావరి ద్వారా సముద్రం పాలవుతున్న కాళేశ్వరం గోదావరి నీళ్లను కాళేశ్వరం మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా మన ప్రాంత చెరువులోకి నింపడానికి ముఖ్యమంత్రి గారు 70వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని ఇండియన్ అసోసియేషన్ అప్లైడ్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉందని తెలిపారు. ప్రాణాలను పణం పెట్టినటువంటి వేలాది మంది స్వతంత్ర సమరయోధులు, లక్షల కోట్ల మంది ప్రజానికం యొక్క ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరేటందుకు ఏమనంటే ఈ భారతదేశం సమిష్టి జీవనం సమిష్టిగా ఉండాలా, ఇది సార్వభౌమత్వం కలిగినటువంటి భారతదేశంగా నిలబడగలగాలి. దీని మీద ఈ భారతదేశ సమున్నతి మీద విదేశీయ ప్రమేయాలు ఉండకూడదనే దాన్ని అందుకని సావరెన్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా విత్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏది సెక్యులర్, సోషలిస్ట్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది మనది. ఆ రకంగా ప్రజాస్వామ్య, సామ్యవాద, సెక్యులర్ ఏది లౌకికవాద రాజ్యాంగంగా మన భారత రాజ్యాంగాన్ని ప్రకటించుకోవడం జరిగింది. దీంట్లో ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ కూడా, న్యాయవాదులందరికీ కూడా దాని విలువ ఏమిటిదో తెలుసు చేయబట్టి నేను ఆ వివరణలోకి వెళ్ళకుండా భారతదేశ పౌరులందరికీ ఆనాటికే భారతదేశంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి కూడా అనేక దేశాలు వలస దేశాలుగా లేదా సామ్రాజ్యవాదం యొక్క దోపిడీకి గురవుతున్నటువంటి దేశాలుగా ఉన్నటువంటి ప్రపంచ చరిత్రలో భారతదేశ స్వాతంత్రం అనేది ఒక మహోజ్వలమైనటువంటి ఘట్టం. మరి ఇంతమంది ప్రజలున్నటువంటి అనేక మతాలు, అనేక
ఏమంటారు సంస్థానాల యొక్క ఖాదా ఏది విముక్తంతో ఏర్పడేటువంటి పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దపేట గ్రామంలో మేడిపల్లి వ్యవసాయ సహకార సంఘంచే వరి ధాన్యం మార్కెట్ను జెడ్పీటీసీ శ్రీ ఆముల నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతకు ముందు పెద్దంపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం లేదు కాబట్టి ఈసారి ఎమ్మెల్యే కోరుకంటి చెద్దర్ సహకారంతో మన గ్రామానికి తీసుకువచ్చారని అన్నారు. రైతులకు హమాలీలకు నష్టం లేకుండా ఎప్పటికీ వ్యవసాయ మార్కెట్ ఉండే విధంగా అందరూ కృషి చేయాలని జెడ్పీటీసీ ఆముల నారాయణ తెలిపారు. ఇంతకు ముందు మన పెద్దంపేట ఏసాంగి ఐకేపీ వాళ్ళు మహిళా గ్రూప్ల వాళ్ళు మన బర్లు ఇక్కడి నుంచి లోడు పోయేది. ఈ వర్షాకాలం పంట తక్కువ వస్తుందని చెప్పి ఐకేపీ వాళ్ళు వెనక ముందు ఎదురు పెట్టి రైతుల ఒత్తిడి ఏముండదంటే ఈసారి పంటలు బాగుపడి మేము దొడ్డు లోటు వేసినాం కాబట్టి తప్పనిసరిగా మనకు పెద్దంపేట ఐకేపీ మనకి ఇక్కడ వడ్ల కొనుగోలు కేంద్రం మాకు కావాలి అని ఒక పట్టు రైతులు పట్టిండ్రు. దానికి నేను మన చైర్మన్ శ్రీధర్ రెడ్డి సార్తో మాట్లాడి ఇది ఐకేపీ ఆర్గనైజర్ నరసమ్మతోటి మాట్లాడితే వాళ్ళు ఇక్కడ లేడీస్ పెడతలేరు, మహిళా సంఘాలు కష్టం ఉంది, సన్నం వడ్లు వస్తాయని వాళ్ళు కొంచెం డిలే చేసింది. పేరు సంవత్సరం చంద్రన్న ఎమ్మెల్యే గారు చెప్తే పెద్దంపేట మన అందరం మండలంలో కూడా ఆకలిపిన తర్వాత పెద్దంపేట పేరే ఉన్నది ఇక్కడ అంటే వడ్ల కొనుగోలు చేయాలని. ఇక చివరికి వాళ్ళు లెటర్ ఇవ్వాలి, మహిళా సంఘం వాళ్ళు మేము సహకార సంఘం మేము వాళ్ళ చేతుల చెట్లు గుంజుకోవాలని మన చేరుదాం అంటనడం జరిగింది. మాట్లాడినప్పుడు ఏదేమైనా కానీ మన సర్పంచ్ గారు కొంచెం తీవ్రంగా కృషి చేసి మేము మాట్లాడుతోటి అందరం ప్రజలకు కృషి చేసి మన ఒక సెంటర్ను ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మన ఇంటికి వచ్చిన ఈ సెంటర్ను మన గ్రామానికి వచ్చిన సెంటర్ను అమ్మాలి ఇటు రైతులు సమన్వయంతో గవర్నమెంట్ ప్రకారం ఎట్లయితే మేవలు అమ్మాలి వాళ్ళు నష్టపోకుండా ఇటు రైతులు నష్టపోకుండా దీన్ని మెయింటైన్ చేసి మంచిగా మనం కేర్ తెచ్చుకుంటారని ఈ సెంటర్ను మనం ఉన్న కాలం ఇక్కడనే కాపాడుకుంటాని నా ఒక్కరి ద్వారా కాదు ఇటు రైతులు అమ్మాయిలు ఇద్దరు రెండు సమన్వయంతో పని చేసుకుంటే మన సెంటర్ ఎడిపోకుండా ఉంటుంది. దాన్ని కూడా మన చైర్మన్ సాబ్ చెప్పారు, సార్ కూడా మనకు మాట ఇచ్చారు. కాబట్టి ఈ సెంటర్ని కాపాడుకుంటానికి మన ఇంటి దగ్గరికి మన ఊళ్ళకి సెంటర్ వచ్చింది కాబట్టి సహకార సంఘం తరఫున దీన్ని మంచిగా విజయవంతంగా ఈ 15 రోజులు నెల రోజులు దీన్ని మంచిగా మనం ఎలాంటిది వివాదాలు లేకుండా దీన్ని మీరందరూ నడిపించుకుంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి నమస్తే తెలియజేస్తాను. నిర్మల్ జిల్లా వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలను అందిస్తోందని మూథల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు చలి తీవ్రత తట్టుకునేలా నాణ్యమైన దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో 2 నుంచి గురుకులాలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. మీరు పక్క జరుగు ఇటు చూడమ్మా ఇటు చూడ ఇది మన సెంటర్ తిరుమల శ్రీవారిని ఉడిపి పీఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు సుగుణేంద్ర తీర్థులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు సుగుణేంద్ర తీర్థులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాగుందమ్మా బాగుంటే పూరా అమ్మ స్కూల్కి ఓకే చూడు ఉంటే పిలు
కావాలా సందేశం ఏమైనా కావాలా అవసరం ఉంది సార్ వచ్చాను సార్ వచ్చాను వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు చూద్దాం. అచ్చంపేట ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం కార్యదర్శి స్మిత. సోరంగ మార్గంలోకి పనులను అధికారులను అడిగి తెలుసుకున్న స్మిత సమర్వాల్. నిర్మల్ జిల్లాలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మూథల్ ఎమ్మెల్యే. 52 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గడ్డిగారి విఠలరెడ్డి. సంగారెడ్డి జిల్లా రాయకోడ్లో నూతన పదవీ బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ జి రాజయ్య. రైతులకు సమస్యలు లేకుండా అన్ని వేళలో అందుబాటులో ఉంటానని హామీ. వీర్కూర్ మున్నూరు కాపు సంఘ భవనంలో మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ సమావేశం. రైతులు సాగు చేసేందుకు వేసవికాలంలో పండించే ఆరుతడి పంటలపై అవగాహన. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.